మనం చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు ఏదన్నా పని కమిట్ అయితే అని చెప్పి. సో అంటే ఉదయం విజ్ఞప్తి ఇస్తే సాయంత్రానికి ఆచరణలో పెడుతున్నారు. సో అది రోడ్లో అవనివ్వండి ఏదైనా కానీ. సో మళ్ళీ కొత్తగా ఆయన అంటే రోజు ఆయన నిలుస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఏ రకంగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ ఆయన పరిపాలన చూస్తూ ఉంటే ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఉండాలి అనే స్థాయికి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన వెళ్ళింది. ఓన్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, మన దేశంలో చాలా మంది కూడా ఇన్స్పైర్గా తీసుకుంటున్నారు. ఇలాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఎందుకు లేడు, మాకెందుకు లేడు అనే విధంగా. ఆ డిప్యూటీ సీఎం అనే ఒక పదవికే ఒక మంచి ఇంతకుముందు ఎంత వాల్యూ ఉంది ఏంటి, అసలు ఆ పర్సన్ ఉన్నారా లేదని ఎవరు కూడా తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అరే డిప్యూటీ సీఎం అంటే ఇన్ని బాధ్యతలు ఉంటాయా, ఇంత వాల్యూ ఇస్తారా, ఇన్ని పనులు ఆయన చేయగలుగుతాడా ప్రజలకి అని చెప్పేసి తెలిసిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే అంధ మహిళల క్రికెట్ జట్, సో మరి అంటే కళ్ళేని వాళ్ళు ఆడే క్రికెట్ జట్కి కెప్టెన్గా ఉన్నటువంటి దీపిక అనమాట ఆమె పేరు. సో తను ఏం చెప్పిందంటే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే తను బాధ చెప్పుకుందనమాట. మా ఊరికి స్టిల్ ఇప్పటికి కూడా మట్టి రోడ్డే ఉంది, మాకు వెళ్ళడానికి రావడానికి చాలా చాలా కష్టపడుతున్నాం మేము. ఇప్పుడంటే ఏదో ఒక రకంగా వెళ్తాం వస్తాం, కానీ వర్షాకాలంలో చూస్తూ ఉంటే ఆ గుంతల రోడ్లో వెళ్ళే కన్నా బదులు అసలు చాలామంది చనిపోతున్నారు కూడా ఆ రోడ్లో పడి అని చెప్పేసి తన బాధను చెప్పుకుందనమాట. సో ఇక విజ్ఞప్తి చేసుకుంది మా ఊరికి రోడ్డు వేయించండి అని చెప్పేసి. సో మార్నింగ్ తను విజ్ఞప్తి చేసుకుంటే ఈవినింగ్ సాయంత్రానికల్లా రోడ్డు మంజూరు అయిపోయింది ఆ ఊరికి. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేశారు. అరే అంధ మహిళా క్రికెట్ జట్కి కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి అంత టాలెంట్ ఉండి వాళ్ళు కళ్ళు లేకున్నా కూడా క్రికెట్ ఆడుతూ మన రాష్ట్రం యొక్క గొప్పదనాన్ని చెప్తున్నారు, మరి వాళ్ళ కోసం మనం ఎందుకు చేయకూడదు అనే విధంగా ఆయన ఆలోచించి మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా రోడ్డు మంజూరు అయిపోయింది ఆ ఊరికి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పనితీరును మెచ్చుకుంటూ ఉన్నారు. సో అందరూ అనుకుంటారు ఆయన రోజు ఏం చేస్తాడు, ఎక్కడో ఉండి సనాతన ధర్మం అని మాట్లాడతాడు కానీ ఎవరికి హెల్ప్ చేయడు, ప్రజలు ఎటన్నా పోని ఆయన పట్టించుకోవడం విధంగా అంటూ ఉంటారు, స్టిల్ ఇప్పటికీ అంటూ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఎందుకు కనిపించవు అని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అడుగుతూనే ఉన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. సో అందరికీ కూడా తెలియాల్సిన అవసరం లేదు, ఆయన గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మరి దీపిక గారి యొక్క స్వగ్రామం ఏదైతే ఉందో సత్యసాయి జిల్లా అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి ఆమె ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలోని అమరాపురం మండలంలోని తంబాలహట్టి అనే గ్రామం అన్నమాట. సో మరి ఆ గ్రామానికి ఎటు సైడ్ నుంచి రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుంది, సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 8 కోట్ల వరకు అయితే ఖర్చు అయ్యే విధంగా కనిపిస్తుందంట. సో మరి కలెక్టర్ కూడా ఆల్రెడీ దాన్ని పరిశీలించి ఈ యొక్క లెక్కలన్నీ కూడా చూసిన తర్వాత అయితే మంజూరు చేయడం జరిగింది. సో మరి తొందరలోనే దీపిక గారి ఊరికి రోడ్డు కూడా పడిపోతుంది. సో మరి ఈ న్యూస్ విన్న తర్వాత చాలా మంది కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సరే పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా వెళ్ళండి, ఈ ఒక్క గ్రామానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మారుమూల ప్రాంతాలకు కూడా ఇంకా రోడ్లు లేదు, చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చదువుకోవడానికి కూడా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళే పరిస్థితి చిన్నపిల్లలకు కూడా ఉంది, అవి కూడా కొంచెం పట్టించుకొని ఇదే విధంగా పనులు చేయండి సార్ అని చెప్పేసి అయితే వేడుకుంటూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అందరికీ కూడా హెల్ప్ చేస్తారు. మరి చూడాలి ఇంకా ముందు ముందు ఎలాంటి పరిపాలన మనము చూడాలి అని చెప్పేసి.